హాయ్ అండి. సో ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడక చాలా రోజులైంది కదా. సో ఇప్పుడు ఎందుకు వచ్చేసానంటే, నేను చాలా మంత్స్ బ్యాక్ అనమాట ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా కొంచెం ఒక రీసెంట్ టైమ్స్లోనే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఏంటంటే, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే ఒక మంచి హగ్ ఇవ్వడం, ఒక చిన్న ముద్దు ముచ్చట ఏదైతే ఉంటుందో అలా ఇచ్చి పంపించడం, అలాంటి వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. అది ఏమైందంటే, జనాలకి ఎలా ప్రొజెక్ట్ చేసి చూస్తున్నారంటే అదేదో పెద్ద బూతులాగా ఇలాంటివి ఎందుకు సోషల్ మీడియాలో పెడుతున్నారు అనేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకంటే అలా మాట్లాడుకుంటారో నాకు అర్థం కాలేదు. ఇదే సీన్స్, ఇంతకంటే వరెస్ట్ సీన్స్ సోషల్ మీడియాలో కానీ, లేకుంటే ఇంకా సినిమాలో కానీ, సిరీస్లో కానీ, సీరియల్స్లో కానీ ఇలాంటి మూమెంట్స్ వస్తే కళ్ళేమో ఇంత పెద్దగా చేసి మరి చూస్తారు. అదే మన రియల్ లైఫ్లో ఇది రియాలిటీ అండి. ఇది మన రియల్ లైఫ్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్న బాండింగ్ అనమాట. ఆ బాండ్ని ఆ యొక్క బాండింగ్ని నేను ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నాను. అంటే నాలాగా బయట కపుల్స్ అందరు ఇలానే లేరు, అంటే చాలా డిఫరెంట్గా ఉన్నారనమాట. బట్ ఇలా మంచిగా ఉండాలి, లైఫ్లో చాలా మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలనేసి ఒక బాండింగ్గా నేను జస్ట్ మా యొక్క బాండింగ్ని నేను చూపించాను అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ, వల్గర్గా అయితే ఏం లేదనమాట. బట్ అది ఏమైపోయిందంటే జనాలకి ఏదో పెద్ద ఇంకా చాలా రచ్చ చేసేస్తున్నారు దాన్ని. ఏంటి అలా హగ్ చేసేసుకుంటున్నావు, అలా ముద్దు పెట్టేసుకుంటున్నావు అంటే, ఓన్లీ ఒక హస్బెండ్ వైఫ్ని మాత్రమే ముద్దు చేయగలగడు, ఒక వైఫ్ ఒక హస్బెండ్ని మాత్రమే ముద్దు చేయగలడు. అంతే తప్పించి ప్రతి ఒక్కరికి వెళ్ళి చేయలేరు కదా. ఆ యొక్క బాండింగ్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాత్రమే ఉంటుంది. సో దాన్ని ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న కపుల్ బాండింగ్ లాగానే చూడండి, అంతే తప్పించి ఇంకా ఏదో లాగైతే అసలు చూడకండి. అది అసలు కరెక్ట్ అయితే కాదు. నాకు తెలిసినంత వరకు నాకైతే ఇది క్లారిటీ ఇవ్వాలనిపించింది. సో అందుకనే క్లారిటీ ఇస్తున్నాను అనమాట. ప్లీజ్ నెగిటివ్గా అయితే థింక్ చేయడం అసలు మానుకోండి. జస్ట్ ఒక బాండింగ్ లాగే చూడండి. దాన్ని ఒక తప్పుడు ఉద్దేశంతో మాత్రం చూడకండి. అంతే, ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంటాను. సో చెప్పేస్తున్నాను. సో దట్స్ ఇట్.